హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజీనామా విషయం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. అయితే కేశినేని నాని కేవలం ఎంపీ సీట్కి మాత్రమే రాజీనామా చేస్తే పెద్ద సమస్య ఏం లేదు, కానీ టీడీపీ సభ్యత్వానికి కూడా తను రాజీనామా చేశారు. అసలు టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత తను సైలెంట్గా కూడా లేరు, మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి చంద్రబాబు పైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు అసలు ఆ రాష్ట్రానికే పనికిరాడు అని చెప్పారు, హిట్లర్తో పోల్చారు. సో ఇంత దారుణంగా చంద్రబాబుని ఆరోపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు కేశినేని నాని 2 సార్లు ఎంపీగా ఉండి ఈ టైంలో టీడీపీ నుంచి బయటకు రావడం, ఆ సభ్యత్వాన్నే తను రాజీనామా చేస్తున్నానని చెప్పటం అసలు ఎందుకు? దీని వెనుక కారణం ఏంటి? అసలు దీనివల్ల టీడీపీ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, కేశినేని నానికి అసలు ఎక్కడ చెడింది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో అంతకన్నా ముందే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే వీడియో ఎండింగ్లో కేశినేని నాని రాజీనామా ఏ పార్టీకి లాభం అనేది కూడా చెప్తాను, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కేశినేని నాని రాజీనామా చేయడానికి ప్రధాన కారణాలు ఒక 2-3 ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో నెంబర్ 1, కేశినేని నాని ఏకంగా ఇది లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకి మెయిల్ చేసి నా రాజీనామా లేఖని ఆమోదించండి ఇమీడియట్లీ అని చెప్పేశారు. సో ఇలా చెప్పడానికి మెయిన్గా చెప్పాలి అంటే టీడీపీలో తను విజయవాడ నుంచి ఎన్నో ఏళ్ళుగా సేవలు అందిస్తూ వస్తూ ఉన్నాడు. అలాంటి పర్సన్ తనపై నిజంగా చెప్పాలంటే అవినీతి ఆరోపణలు ఎక్కడా లేవు, అవినీతికి సంబంధించిన మచ్చలు కూడా తనకు ఎక్కడా లేవు. ఓపెన్గా చెప్పాలంటే తనకున్న ఒకే ఒక్క ప్రాబ్లం యాటిట్యూడ్ అని చెప్పాలి. సో తల పొగరు, తల దురుసు అని చెప్పాలి. సో తన విజయవాడకు సంబంధించిన ఎంపీకి సంబంధించిన స్థానాలు ఏవైతే ఉన్నాయో, నేనే ఎంపీ అవ్వాలి, నా కింద వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళే, నా వర్గానికి సంబంధించిన వాళ్ళే, నా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి అనేది మెయిన్గా తనకున్న ఒక పెద్ద సమస్య. సో పార్టీ ఏదైనా, అధిష్టానం ఏదైనా నేను చెప్పిందే జరగాలి, నాకు సంబంధించిన ఏదైతే పార్లమెంటు స్థానాల్లో ఉన్నాయో దాంట్లో నాకు సంబంధించిన వాళ్ళే ఉండాలి అనేది మెయిన్గా తను నాకు నచ్చిందే చేయాలి అనేది ఒక పెద్ద సమస్య అని చెప్పాలి. సో అందులోనూ రీసెంట్గా తను మళ్ళీ నా కూతురు విజయవాడకి మేయర్గా అవుతుంది అని చెప్పి తనే స్వయంగా ప్రకటించారు. సో అధిష్టానంతో చర్చలు జరపలేదు, అధిష్టానంతో నిర్ణయం కూడా ఏమీ తీసుకోకుండా తనే మీడియా ముఖంగా వచ్చేసి నా కూతురు శ్వేత విజయవాడ మేయర్ అవుతుందని చెప్పడం కూడా నిజంగానే అది ఒక పెద్ద తప్పని చెప్పాలి. ఫస్ట్ ఎవరైనా అధిష్టానంతో చర్చలు జరపాలి, అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరైనా వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత మీడియా ముఖంగా చెప్పాల్సి ఉంటుంది. కానీ తను విజయవాడ మేయర్ నా కూతురు అవుతుందని చెప్పడం కూడా ఒక మైనస్ అయిందని చెప్పుకోవాలి. సో అంతేకాదు కేశినేని బ్రదర్స్ మధ్య 1998 నుంచే గొడవలు కూడా ఉన్నాయి. అయితే తను నా తమ్ముడికి నాకు ఏ సంబంధం లేదు, నా వర్క్ నాదే అని అంటూనే నా తమ్ముడికి టీడీపీలో ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారు, సో నాకు ఇవ్వట్లేదు, ఈసారి నాకు ఎంపీ సీటు రాదు అని తనంతకు తాను ఊహించేసుకొని తను ఇలా రాజీనామా చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నిజంగా చెప్పాలి అంటే కేశినేని చిన్ని, అంటే కేశినేని నాని తమ్ముడిని కేశినేని చిన్ని అంటూ ఉంటారు. సో ఇతను 2014లో టీడీపీలో జాయిన్ అయ్యారు. కానీ వీళ్ళిద్దరి మధ్య 1998 నుంచే ఆస్తికి సంబంధించి గొడవలు, తగాదాలు అవన్నీ నడుస్తూ ఉన్నాయి. బట్ అవేమి టీడీపీ పట్టించుకోలేదు. ఇద్దరికి కేశినేని బ్రదర్స్ ఇద్దరికి ఒకే రకంగా ప్రాధాన్యత ఇస్తుంది. ఇంకా చెప్పాలి అంటే కేశినేని నానికే ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని కూడా చెప్పాలి. మెయిన్గా తిరువూరు సభలో రా కదలిరా అనే సభలో ఎవరైతే కేశినేని నాని ఉన్నాడో తనని మీరు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కొంచెం దూరంగా ఉండండి అని చెప్పడం వల్ల నాకు ఇంకా పార్టీలో స్థానం లేదు, ఈసారి ఎంపీ సీట్ ఇంకా రాదు అని తను డిసైడ్ అయిపోయి రాజీనామా చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్న పరిస్థితి. సో టీడీపీ నన్ను దూరం పెట్టేస్తుంది, నా తమ్ముడికి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అంటే తనకి పార్టీ మీద అలాగే తన తమ్ముడి మీద ఉన్న ఒక కక్ష, ఒక దురుద్దేశం ఇలా రాజీనామా చేసేలాగా ఒక ప్రయత్నానికి తీసుకొని వచ్చిందని అయితే అర్థమవుతుంది. సో రాజీనామా చేసిన తర్వాత కూడా నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాను, ఈసారి ఎలాగైనా హ్యాట్రిక్ కొడతానని చెప్పేశాడు. కానీ అనూహ్యంగా తను వైసీపీ పార్టీలోకి వెళ్తున్నానంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. జగన్ని వెళ్ళి కలిశాడు. సో దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబుని ముందుగానే ప్రీప్లాన్డ్గా నేను రాజీనామా చేశాక చంద్రబాబుని తిట్టాలి, ఆ తర్వాత వెళ్ళి వైసీపీలో చేరాలి అనేది కూడా తను ముందుగానే ఊహించుకున్నట్లయితే దీన్ని బట్టి అర్థమవుతున్న పరిస్థితి. సో మెయిన్గా రాజీనామా చేయడానికి టీడీపీ తనకి చెడడానికి కారణం కేశినేనికి సంబంధించిన బ్రదర్స్ గోల కావచ్చు, అలాగే తనని పార్టీ నుంచి దూరం పెడుతూ ఉన్నారు.
సో నాకు సంబంధించిన నా సామాజిక వర్గానికి సంబంధించి నేను చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదు, నా కూతుర్ని మేయర్గా చేయట్లేదు. సో ఇదే మెయిన్గా టీడీపీకి తనకు చెడిందని చెప్పుకోవచ్చు. సో ఇంకా నెంబర్ 2 వచ్చి ఎవరికి ఇది లాభం, రాజీనామా చేస్తే కేసినేని, సో ఇది టీడీపీకా లేదా వైసీపీకా, ఎవరికి లాభం అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే, సో ఎలాగూ కేసినేని నానికి ఇంతకుముందు చెప్పిన విధంగా అవినీతి మరకలైతే ఎక్కడా లేవు. కానీ తను ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంటే మేబీ చెప్పలేము, హ్యాట్రిక్ కొట్టేవాడేమో. కానీ ఇప్పుడు వైసీపీ గూటికి వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఆ వైసీపీలో ఇంతకుముందు తను చెప్పారు నేను చెప్పిందే చెల్లాలి, నా కూతుర్నే మేయర్గా చేయాలి అని చెప్పారు. అదే వైసీపీలోకి వెళ్తే తను ఇప్పుడు చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే వైసీపీ అనేది కేవలం జగన్తోనే ఏదైనా డెసిషన్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అంటారు. అక్కడికి వెళ్ళి నేను చెప్పిందే జరగాలి అంటే అక్కడ జరిగే పరిస్థితి లేదు. సో వైసీపీకి వెళ్ళినంత మాత్రాన ఆ పార్టీకి కావచ్చు లేదా కేసినేని నానికి కావచ్చు ప్లస్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువనే చెప్పాలి. సో ఒకవేళ టీడీపీలో ఉండింటే ఒకవేళ రాజీనామా చేశాడు ఓకే, ఆ తర్వాత సైలెంట్గా ఉండింటే మేబీ ఎంపీ సీట్ ఇచ్చేవాళ్ళేమో. ఇంకా ఎందుకంటే ఫిబ్రవరిలో ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అంతవరకు సైలెంట్గా ఉండకుండా ఇలా రాజీనామా చేయడం నిజంగానే ఒక రాంగ్ రూట్లో తను వెళ్ళాడనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. సో నిజంగానే రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు కాబట్టి రాజీనామా చేసిన వెంటనే నా రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందో అనే ఉద్దేశంతో చంద్రబాబును ఒక హిట్లర్గా జర్మనీ అంటే ముందు భజన చేశారు కదా అని ఒక మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకి, సో జర్మనీ నాశనం అయ్యే వరకు కూడా హిట్లరే గొప్పవాడు అని చెప్పుకుంటూ వచ్చారు కదా, సేమ్ నేను కూడా అలాగే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఎక్కువగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ దుమారం రేపుతూ ఉన్న పరిస్థితి. సో అలా టీడీపీని వ్యతిరేకిస్తూనే నేను వైసీపీలోకి వెళ్ళను, ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాను అని అంటూనే వెళ్ళి జగన్ని కలిశాడు. సో వైసీపీలోకి వెళ్ళబోతున్నాడు అనేది విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తున్న ఒక వార్త. సో వైసీపీకి ఒకవేళ వెళ్తే తనకైతే నిజంగానే రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే వైసీపీలో ఆల్రెడీ ఉన్న వాళ్ళనే తీసి పక్కన పడేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇతను వెళ్ళిన తర్వాత ఇతనికి సీట్ ఇస్తారా లేదా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్. అలాగే టీడీపీలో ఏవైతే తను చెప్పినట్లు అన్నీ జరిగేవో వైసీపీకి వెళ్తే అలా చెప్పినట్లు జరిగే పరిస్థితి అయితే చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ బట్టి చూస్తే కేసినేనికి వైసీపీలోకి వెళ్ళడం కావచ్చు లేదంటే టీడీపీని వదలడం కావచ్చు, ఇవన్నీ మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక టీడీపీ విషయానికి వస్తే కేసినేనిని పక్కన పెట్టడం వల్ల విజయవాడ ఎంపీ సీటు వాళ్ళ తమ్ముడికో లేకపోతే వేరే వాళ్ళకో ఇవ్వటం వల్ల టీడీపీకి ఏమన్నా నష్టం జరుగుతుందా అంటే నష్టం జరగదనే చెప్పాలి. ఎందుకంటే తను 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు మాకు ₹1 కూడా ఇవ్వలేదు, మొత్తం విజయవాడకు సంబంధించి డెవలప్మెంట్స్ అన్ని నేనే చూసుకున్నాను అంటూ కేసినేని నాని చెప్పాడు. కానీ అదంతా చూసింది కేసినేని చిన్ని అంటే ఇతని తమ్ముడు. సో ఆల్రెడీ అతను టీడీపీలోనే ఉన్నాడు కాబట్టి ఒకవేళ తనకి ఎంపీ సీటు ఇచ్చినా కూడా విజయవాడకు సంబంధించిన ప్రజల్లో ఆల్రెడీ ఒక చైతన్యం ఉంటుంది. సో 2014 నుంచి 2019 వరకు కేసినేని చిన్ని చేసిన సేవలు కావచ్చు, తను అక్కడ నియోజకవర్గాల్లో ఖర్చు పెట్టిన డబ్బులు కావచ్చు, ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి ఒకవేళ ఎంపీ సీటు కేసినేని చిన్నికి ఇచ్చినా కూడా టీడీపీ నుంచి గెలిచే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి టీడీపీకి కేసినేని నాని రాజీనామా చేయడం వల్ల టీడీపీకి వచ్చే నష్టం అయితే ఏం లేదు, ఇంకా చెప్పాలి అంటే ప్లస్ అని కూడా అనుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతోనే టీడీపీ కూడా తనని కొంచెం దూరం పెట్టిందని అనుకోవచ్చు. సో ఇది అదే చంద్రబాబుకు సంబంధించి తిరువూరు సభ కూడా ఒక మెయిన్ రాజీనామా చేయడానికి రీజన్గా చెప్పుకోవాలి. సో ఇలా కేసినేని నాని అనే వ్యక్తి రాజీనామా చేయడం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే విధంగా రాజకీయ విశ్లేషకులు కూడా దీనిపైన చర్చలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా కేసినేని నానికే మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ వైసీపీలోకి జాయిన్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేది అయితే క్లియర్గా తెలుస్తూ ఉన్న పరిస్థితి. సో అంతేకాదు సేవా కార్యక్రమాలకు సంబంధించి కూడా కేసినేని నాని ఇంతవరకు ఎప్పుడు ఏం చేసింది లేదు. సో వైసీపీ కార్యకర్తలతో ప్రోటోకాల్ పాటిస్తున్నాను అని చెప్తూ వైసీపీ వాళ్ళతోనే వెళ్ళి కలవడం, వాళ్ళతోనే కలిసి కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ కూడా వైసీపీకి ఆల్రెడీ నేను వెళ్ళిపోవాలని ఫిక్స్ అయి చేశారు అనేది ఒక ఊహాగానం అయితే వినిపిస్తూ ఉన్న పరిస్థితి. సో అందువల్లనే టీడీపీ దూరం పెట్టింది అనేది కూడా టీడీపీ క్యాడర్లో నుంచి వస్తున్న ఒక వార్త. కాబట్టి ఇది ఇప్పుడు రాజీనామా చేసేసాను, సడన్గా ఇప్పుడు అయిపోయింది, ఈ పార్టీ నన్ను దూరం పెట్టడం వల్లే చేసేసాను అనేది మాత్రం ఖచ్చితంగా రాంగ్ ఆరోపణ అనే చెప్పాలి. సో ముందు నుంచే ప్రీ ప్లాన్డ్గా కేసినేని నాని రాజీనామా చేయాలి, వైసీపీకి వెళ్ళాలి, నేను టీడీపీలో ఉంటే నాకు ఎలాగూ ఇక్కడ పార్టీలో సీట్ వచ్చే అవకాశం లేదు అనే ఉద్దేశంతో ప్రీ ప్లాన్డ్గా చేశారు అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న ఒక వార్త అనమాట. సో ఫైనల్గా చెప్పాలి అంటే
కేసినేని నాని అనే ఈ వ్యక్తి రాజీనామా చేయడానికి టీడీపీ క్యాడర్లో తనకు అనుచితమైన స్థానం లేకపోవడం వల్లే మళ్ళీ ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎంపీ సీట్ కావచ్చు ఇలాంటివి దక్కవు అనే ఒక ఉద్దేశంతో, అలాగే తన సామాజిక వర్గానికి సంబంధించి తనకు కావాల్సిన వాళ్ళకి సీట్లు కేటాయించకపోవడం, వీటన్నింటి వల్లనే రాజీనామా చేశాడనేది అయితే క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి. ఒకవేళ వైసీపీకి వెళ్ళినా కూడా గెలిచే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఒకవేళ వాళ్ళు సీటు ఇస్తే, ఒకవేళ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అంటున్నాడు. ఎలాగైనా నేను ఈసారి హ్యాట్రిక్ కొడతాను అంటున్నాడు. మరి చూద్దాం తను ముందు ఎందుకంటే కేవలం 2 రోజుల్లోనే తన స్టేట్మెంట్ మార్చేశాడు. సో ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని చెప్పి వైసీపీ గూటికి వెళ్ళేలాగా తను జగన్ వెళ్ళి కలిసిన పరిస్థితి కనిపిస్తుంది. సో రాజకీయ భవిష్యత్తు తనకి ఎలా ఉంటుంది, సో ముందు ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా లేకపోతే వైసీపీలోనే కొనసాగే అవకాశం ఉంటుందా, వెళ్ళే అవకాశం ఉంటుందా అనేది కూడా చూద్దాం. సో ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన విధంగా కేసినేని నాని రాజీనామా చేసిన తర్వాత వైసీపీలోకి వెళ్తే బాగుంటుందా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే బాగుంటుందా, అసలు టీడీపీకి రాజీనామా చేయడమే పెద్ద తప్పు అని అనుకుంటున్నారా, అసలు మీరేమనుకుంటున్నారో కూడా వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.